ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. జనసేన అవనిగడ్డ నియోజకవర్గ అభ్యర్థిగా మండలి బుద్ధిప్రసాద్ బీఫామ్ అందుకున్నారు. ప్రస్తుతం మండలి బుద్ధిప్రసాద్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఎలా అనిపిస్తుంది? సుదీర్ఘకాలంగా మీరు ఎమ్మెల్యేగా పనిచేస్తారు, మంత్రిగా పనిచేస్తారు. ఈరోజు మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఫామ్ జనసేన పార్టీ నుంచి అందుకుని ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు అధికారకాంక్ష లేని వ్యక్తి, ప్రజలకి సేవ చేయాలని చెప్పిన ఆలోచన కేవలం రాజకీయాలే కాకుండా సమాజంలో ఒక మార్పు రావాలి, సర్వమాన సౌభ్రత్వం వెల్లివిరియాలని చెప్పి ఆలోచించే వ్యక్తి. వారి భావాలు నా భావాలు చాలా వరకు ఒకటిగానే ఉంటాయి. అలాంటి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదకి ఈ రోజున అవనిగడ్డ నియోజకవర్గానికి జనసేన అభ్యర్థిగా బీఫారం తీసుకోవటం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. అంతేకాకుండా వారు ప్రతిజ్ఞ కూడా చేయించారు. ఆ ప్రతిజ్ఞకు అనుగుణంగా ప్రజల గురించి నిరంతరం ఆలోచిస్తూ ఆంధ్రప్రదేశ్లో మన రామరాజ్యం తేవటానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. అలాగే అవనిగడ్డ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి నేను నా శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. ఎందుకంటే ఇది నా చివరి ఎన్నికలు. అంచేత ఈ చివరిలో ప్రజలందరూ కూడా నాకు అవకాశం ఇస్తున్నారు కనుక ఇంకా మిగిలిపోయిన పనులు అవనిగడ్డ నియోజకవర్గంలో గతంలో చేయకుండా మిగిలిపోయిన పనులన్నీ కూడా వాళ్ళు చేయడానికి ఒక అవకాశం నాకు వాళ్ళు కలిగించారని చెప్పి నేను భావిస్తున్నాను. సార్, అంటే జనసేన పార్టీకి సంబంధించి అక్కడ మీకు సపోర్ట్ ఎంతవరకు వస్తుంది? మీరు అందరినీ కలుస్తున్న పరిస్థితి ఉంది, ఎంతవరకు మీకు సపోర్ట్ ఇస్తుంది? జనసేన పార్టీ తరఫున ప్రతి 100 రూపాయలు ఇవాళ నా వెనక ఉన్నారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎవరు వైఎస్సీపీ వాళ్ళు చేసే తప్పుడు ప్రచారం దయచేసి ఎవరు నమ్మొద్దని చెప్పి నేను కోరుతున్నాను. ఇప్పుడు జనసేన కానివ్వండి, టీడీపీ కానీ, బీజేపీ కానివ్వండి, ఉమ్మడిగా ఐక్యంగా పనిచేస్తున్న నియోజకవర్గం ఏదైనా ఆంధ్ర రాష్ట్రం ఉందంటే దాంట్లో మొట్టమొదటి అవనిగడ్డ నియోజకవర్గం చెప్పచ్చు. సార్, సింహాద్రి రమేష్ సార్ ఖచ్చితంగా రెండోసారి గెలవబోతుందని చెప్తున్నారు. మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు, ఖచ్చితంగా అది ఓటు రూపంలో ఖచ్చితంగా మాకు పడుతుందని ఒక ధీమాల వాళ్ళు ఉన్నారు. సంక్షేమ పథకాలు ఎంతవరకు అందాయి, ఏమాత్రం అందాయి? దానివల్ల ఏదో ఓటు పడితే వాళ్ళ భ్రమ తప్ప పేరే కాదు. ముందు మనిషికి ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఉండాలి. ఆ ఆత్మగౌరవాన్ని కాలు రాసి వాళ్ళు ఒక భయోత్పాత వాతావరణంలో ప్రజలు జీవించేలాగా చేసి 5 సంవత్సరాలు చేయడం జరిగింది. ఎక్కడ కూడా వాళ్ళకి మాట్లాడే హక్కు లేదు. మాట్లాడితే మీద పడిపోయే పరిస్థితి, కేసులు పెట్టే పరిస్థితి, దౌర్జన్యం చేసే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఒక భయోత్పాతంగా జీవించారు. అంచేత ఇవాళ వాళ్ళందరూ కూడా స్వేచ్ఛాజీవులుగా వాళ్ళు బయటకు వచ్చి ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని చెప్పి ఆలోచనతో ఉన్నారు. అంచేత అప్రతిహతమైన విజయం కూటమికి లభిస్తుందని చెప్పి నేను తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా కూటమి అభ్యర్థిగా తన ప్రజలు గెలిపిస్తారని చెప్తున్నారు. జనసేన, టీడీపీ అందరూ కూడా కలిసి తను సహకరిస్తున్నారని కూడా మండలి బుద్ధప్రసాద్ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ కూటమి విజయాన్ని ఎవరు ఆపలేరని మాత్రం మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ నియోజకవర్గానికి సంబంధించి చెబుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV, మంగళగిరి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.